ఉండాలి. ప్రారంభానికి వెళ్తున్నాను. మీరెవరో తెలుసుకోవాలంటే ప్రారంభానికి వెళ్ళండి. ఏ విషయమైనా తెలియాలి అంటే ముందుకు వెళ్ళాలి. ఏ విషయమైనా తెలియాలంటే మూలం తెలియాలి. ముందు తెలిస్తే నీకు అన్ని విషయాలు నీకు అర్థమవుతాయి. మధ్యలోను కానీ నీకు తెలిసింది అనుకోండి, ఏమైపోతుందో తెలుసా? తమిళ సినిమా అయిపోద్ది. ఏమీ తెలీదు. మీకు అర్థమైంది? ఇంటర్వెల్ నుండి ఏం తెలుస్తుందండి మన సినిమా? ఇంటర్వెల్ నుండి వస్తే కుదరదు. మొదట పేర్లు స్టార్ట్ అయినప్పుడు కూర్చుంటేనే మీకు స్టోరీ అంతా అర్థమవుతుంది. మనం ఎప్పుడు పుట్టాము? ఇంటర్వెల్లో వచ్చాం. మనం ఇంటర్వెల్లో పుట్టింది మీరు, నేను. ఇంటర్వెల్లో పుట్టేటప్పటికి ఎంతమంది వచ్చారు దేవుళ్ళు? ఓ ఎంతమంది అండి బాబు! దేవుళ్ళు లెక్క పెట్టలేనంతమంది దేవుళ్ళు వచ్చేసారండి. వాళ్ళందరూ ఎక్కడి వచ్చారో చెప్తాను. నేను చెప్పింది కాదనే మగాడు ప్రపంచంలో ఎక్కడా లేడు. ఎందుకంటే అంత ఖచ్చితంగా చెప్తాను. నేను కథ చెప్పను, నేను అయ్యి ఉంటుందట అని కూడా అన్న సైంటిస్ట్ లాగా. అవును అవును అయి తీరాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఇంతమంది ప్రపంచంలో దేవుళ్ళుగా వెలిసిలేశారు. కారణం, ఇంతమంది దేవుళ్ళలో పుట్టాం గనుక మనం దేవుడెవరో తెలుసుకోవడం చాలా కష్టమైన పని. ఇంటర్వెల్లో వచ్చాం మనం. మనకేమర్థం అవుతుందో చెప్పండి? ఎలా తెలుసుకోగలం చెప్పండి? కనుక ఏ విషయమైనా తెలియాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభానికి వెళ్ళాలి, మూలానికి వెళ్ళిపోవాలి. కనుక మిమ్మల్ని అందరినీ మూలానికి తీసుకొని వెళుతున్నాను. నేను నా తండ్రి గర్భంలోనికి వెళితే, నా తండ్రి గర్భంలోనికి వెళితే, మీరు మీ తండ్రుల గర్భాలలోనికి వెళ్ళిపోతే చిట్ట చివరిగా మొట్టమొదటి తల్లిదండ్రులు ఎవరో ఉన్నారు, వాళ్ళేనండి మెయిన్. వాళ్ళెవరు? వాళ్ళు ఎలా పుట్టారు? వాళ్ళు ఎలా జన్మించుంటారు? వాళ్ళని పుట్టించింది, వాళ్లకు జన్మనిచ్చింది ఎవరు? ఎవరో ఉన్నారండి, ఇద్దరు. వాళ్ళిద్దరు ఎక్కడి నుండి వచ్చారు? సైన్స్ని అడుగుదాం. సైన్స్ ఏమన్నదంటే, మానవుడు పుట్టింది కోతి నుండి అని అన్నారు. ప్రారంభ మానవుడు ఎక్కడి నుండి వచ్చాడటండి? కోతి నుండి వచ్చాడట. ఆహా, ఓకే. కోతి నుండి మనిషి వస్తే మనిషి నుండి ఏం పుట్టాలి? కోతి పుట్టాలి. మీకెవరికైనా కోతి పుట్టిందా? లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులారా,